ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో కో లివింగ్ హాస్టల్స్ ఎక్కువయ్యాయి. అసలు ఒక అమ్మాయికి, అబ్బాయికి హాస్టల్ రూము ఇవ్వడం కరెక్టే అంటారా? హాస్టల్స్‌లోనే కాదు, బయట ఓనర్స్ కూడా రూమ్‌లు ఇస్తున్నారు, ఇల్లులు ఇస్తున్నారు. ఈళ్ళు భార్యాభర్తలని చెప్పుకుంటున్నారు. మరి పెళ్ళయిందా ఏందనేది మరి ఆధార్ కార్డులు ఎక్కడ చూస్తున్నారేమో తెలియట్లేదు. కానీ ఆధార్ కార్డులు అయితే తీసుకుంటున్నారు. ప్రతి ఓనర్ ఆధార్ కార్డు తీసుకుంటున్నారు కానీ మరి రూమ్‌లు హాస్టల్స్‌లోనే కాదు. మామూలుగా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇల్లులు ఇస్తున్నారు ప్రస్తుతానికి. ఇల్లులు ఇస్తున్నారు. వాళ్ళు వైవాహిక పెళ్లి కాకుండానే వాళ్ళు ఫిజికల్‌గా వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్నారు. బోర్ కొట్టినంతకాలం బోర్ కొట్టనంతసేపు ఉంటున్నారు. బోర్ కొడితే లైట్ తీసుకుంటున్నారు. అది అలా ఈ లైఫ్ బెటరు. ఇంకా దీనికి పెళ్ళెందుకు? పెళ్ళని, మళ్ళీ కట్నాలని, కానుకలని, లక్షల్లో పోసి ఫంక్షన్ హౌస్‌లని, బంగారాలని ఇవన్నీ తీసుకుంటే ఆ కోలివింగ్ లైఫ్ లీడ్ చేసినోడు వాడు ఊరుకుంటాడా? గోకటం మొదలుపెడతాడు. గోకితే ఇంట్లో మొగుడు ఈడు ఊరుకుంటాడా? ఈడు ఏదించడం మొదలు పెడితే ఇది ఊరుకుంటుందా? ఈ ప్రేమించిన ప్రియుడు ఈడి భార్య ఇద్దరు కలిపి ఈడిని లేపేస్తున్నారు. ఇలా ఇటువంటి లైఫ్ లీడింగ్లోకి వస్తుంది అంటే ఇక సమాజానికి ఎటువంటి మెసేజ్లు ఇస్తున్నారు మహిళలు? తల్లై, అక్కై, చెల్లై, ఏ వదినై, ఆ, భార్యై, కూతురై, మనవరాలై, ముది మనవరాలై 9 తరాలని మోస్తున్నటువంటి మహిళ, అమ్మమ్మాయి 10 తరాలను మోస్తున్నటువంటి మహిళ. అటువంటి మహిళలు ఈవేళటి రోజున ఇటువంటి నిర్దాక్షిణ్యంగా నిండు ప్రాణాలను తీస్తున్నారు అంటే మరి ఎంతటి తెలివి మీరిపోయారో ఆలోచించుకోవాలి. ఈ తెలివిలో రేపటి రోజున మీరే హత్య చేసింది అని ఒక నిర్ధారణకు వస్తే మీకు లోపల ఉండే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. థర్డ్ డిగ్రీలు ఉండే ఇంత ముందులా అవి లేవు. ఇక థర్డ్ డిగ్రీలు కూర్చోబెట్టి మేపడాలు, వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్ తిప్పడాలు ఇవన్నీ దయచేసి మానేసి మన ఇండియన్ కంట్రీ వరకు న్యాయస్థానాలే కానీ, చట్టస్థానాలే కానీ, హైకోర్టులే కానీ, సుప్రీంకోర్టులే కానీ, ఏ కోర్టులైనా కానీ, ఎటువంటి చట్టస్థానాలైనా కానీ కాళ్ళు చేయి తీసి రోడ్డు మీద పడండి అయ్యా. ఇది మనిషి చేసిన తప్పుకి జీవితాంతం శిక్షణ అనుభవిస్తారు. మగాడే, అది పురుషుడే కావచ్చు, మహిళే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇద్దరు ఒకటే సమాజం దృష్టిలో, న్యాయం చట్టం దృష్టిలో ఇద్దరు ఒకటే. దేవుడి దృష్టిలో కూడా ఒకటే, కాలం దృష్టిలో కూడా ఒకటే. మనుషుల దృష్టిలోనే హెచ్చింపులు తగ్గింపులు ఉన్నాయి ఇక్కడ. నేను మగాడిని ఏం చేసినా చెల్లిద్ది, ఇప్పుడు ఆడది ఏం చేసినా చెల్లుతుంది. ఇక్కడ సమాధానం ఏంటి? ఒకప్పుడు మగాడిని నేను ఏం చేసినా చెల్లిద్ది అని మగాడు హల్చల్ చేసేవాడు. ఇప్పుడు ఆడది ఏం చేసినా చెల్లుతుంది. అది ఏం చేసినా ఏం చేయలేని స్థితికి మన సమాజం దిగజారిపోయింది. చట్టస్థానాలు, న్యాయస్థానాలు కూడా చేయలేని స్థితిలో ఉన్నాయి.